నిన్ను ఎక్కడో చూసినట్టుంది. అది మీరు అబ్బే నన్నెక్కడ చూసే అవకాశమే లేదు. నిన్ను చూస్తుంటే అనుమానంగానే ఉంది. నీ గురించి తర్వాత ఆలోచిస్తాను. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? ఆయన మా బాబాయ్. నేనే సార్, నేనే. ఆయన మా మామయ్య. మా నాన్న కూడా. అది కూడా నేనే సార్, అది కూడా నేనే. అయితే వాళ్ళని వదిలేయండి సార్, పాపం ఇప్పటికే చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నట్టున్నారు. అవునమ్మా, ఫేసు కాళ్ళు చేతులు మొత్తం కైమా కింద కొట్టేశారు. అసలు మీరెవరు? మేము రఘురామ్ గారి అమ్మాయిలం. ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? పెద్దవాళ్ళం మేము చూసుకుంటాం కదా. రఘురామ్ గారు రాకుండా మిమ్మల్ని పంపించారా? మేము ఇక్కడికి వచ్చినట్టు మా మామయ్యకి తెలియదు. అయితే మాత్రం ఎవరొచ్చి అడిగినా నేను వదిలే ప్రసక్తే లేదు. మాకేం టీ వద్దు, మా వాళ్ళని పంపించేస్తే చాలు సార్. రమా, అది మన కోసం కాదులే. అయ్యో సారీ. పోలీసుల మర్యాదలు వేరేలా ఉంటాయి రామా. ఇదిగో ఇలా ఉంటాయి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? గ్యాప్ వచ్చిందని ఆ ఎస్ఏ లోపలికి వచ్చిన వస్తాడు. ఓ అమ్మో, వద్దు బామర్ది. సార్, మీరు ఈ కేసుని పర్సనల్గా తీసుకున్నారు సార్. మీ మీద చేయి చేసుకుంటే వాళ్ళని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కానీ ఇలా స్టేషన్లో ఉంచి కొట్టడం చట్ట విరుద్ధం. నా స్టేషన్ నా ఇష్టం. నా మూడ్ బాగుంటే కోర్టులో ప్రజెంట్ చేస్తాను, లేదంటే ఇలాగే లాకప్లో ఉంచేసి దంచేస్తాను. ఇదిగో బామర్ది, ఇప్పట్లో ఎస్ఏ కోపం తగ్గేలేదు. కనీసం మన నిప్పులు తగ్గే మంది ఏదైనా అడుగుదామా? అడిగితే బాగుంటది కదా. నువ్వు కాస్త నోరు మూయి బావా. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాళ్ళని వదిలిపెట్టరా? ఆ ఆలోచనే లేదు. ఓ సరే సార్. సార్కి ఏదో గిఫ్ట్ ఇస్తారన్నావు కదా, ఇచ్చి. మీరు ఏం చేసినా సరే లంచానికి లొంగడు ఈ ఎస్ఐ. అబ్బో, ఈయన పెద్ద నిజాయితీ పరుడు మరి. నానా, ఇప్పుడు అతన్ని కెలకడం అవసరమా? నోరు మూసుకో. ఇది మీరు అనుకునే గిఫ్ట్ కాదులేండి. ఒకసారి మీ మొబైల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. చెక్ చేయండి. నా మొబైల్కి క్రైమ్ న్యూస్ తప్ప ఇంకేమీ రావు. నువ్వు ఒప్పుకుంటే మన శోభనం జరుగుతుంది, లేదంటే పాడు చేయాల్సి వస్తుంది. ఇది ఎలా వచ్చింది? ఆకాశ రాముడు పంపించాడు. అయినా అక్కడేం జరగలేదు కదా. మీరు పెద్ద మన్మధుడు మరి అక్కడుండే రొమాన్స్ చేయడానికి. నా అందాన్ని శంకించకు. ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చిందో నిజం చెప్పండి. చెప్పేద్దామా? పాపం ఎస్ఐ గారు భయపడుతున్నారు. నాకా భయమా? నాకేం భయం లేదు. అయితే నిజం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. కావాలి కావాలి, చెప్పండి. మీరు మనసు పారేసుకొని మానం దోచుకోవాలని చూసిన అమ్మాయి కోనేట్లో దూకి ఆత్మహత్య చేసేసుకుందా? అది చేసుకోబోయింది. మేము వెళ్ళి ఆపాము, అంతే. ఏం జరగలేదు, మీరేం భయపడకండి. బీ కూల్. అమ్మయ్యా. ఈ వీడియో ప్రూఫ్ వాళ్ళకిస్తే మీ మీద కేసు పెట్టాలని చూస్తున్నారు. ఇచ్చేయమంటారా? వద్దు. ఈ వీడియోని పర్మనెంట్ గా డిలీట్ చేయండి. అయితే మీరు మా వాళ్ళని రిలీజ్ చేయండి. అది వెళ్ళనా? అయితే వీడియో కూడా సెండ్ చేసి ఆయన మమ్మల్ని రిలీజ్ చేయడు గాని మీరే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయండి అమ్మా, పోస్ట్ చేసేయండి. వద్దు, నేను రిలీజ్ చేస్తాను.
అది దారికొచ్చాడు. వీడియో వీడియో బయటకు వచ్చేస్తే నా జాబు కెరియర్ అన్నీ పోతాయి. పర్లేదు, జాబ్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దీన్నే భయం అంటారేమో. ఏదో ఒకటి నా వీడియో నాకు ఇచ్చి మీ వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళని లోపలేసిన మీ చేత్తోనే లాకప్ తాళాలు తీయండి. అలాగరేగా తీసేద్దాం. మీరు నా పరువు తీయకుండా ఉంటే చాలు. ఆ, రండి. ఆ, మామయ్య. ఆ. వెళ్ళండి. అబ్బా అమ్మా ఒరే నా నాన్న? కొడుకురే. అమ్మా అయ్ బాబు నన్ను ఎలా కొట్టాడు చూడరా. సార్ నా వీడియో డిలీట్ చేస్తా అన్నారు. అమ్మా, అది డిలీట్ చేస్తే ఎలా? మీరు మళ్ళీ వీళ్ళని లోపలేస్తే ఆ, ఆ, సేఫ్ సైడ్గా ఉండనివ్వండి సార్. బయటకేం రాదలే, మీరు టెన్షన్ పడకండి. వెళ్దామా? పదండి వెళ్దాం. రండి. రే, సీను ఎలా కొట్టాడు తెలుసా? ఎడపెడ వాయించేశాడు. ఏం కాలేదు అయ్యయ్యో, కదా. ఎన్ని పర్లేదు. దెబ్బలు తగిలే. అబ్బా అమ్మా అయ్య బాబోయ్ అమ్మా నా వల్ల కావట్లేదమ్మా. అయ్య బాబోయ్ ఆ, అమ్మో నేను నడవలేను రసీను. అబ్బా బావా, ఆ, జాగ్రత్త. ఆ, ఓకే. సరే సరే ఆ, అమ్మా అబ్బా ఏమండి అమ్మ బాబోయ్ జాగ్రత్త. అబ్బా ఆ. ఎక్కడ పడితే అక్కడ పట్టుకోకే. అన్నయ్య. ఆ, అయ్య బాబోయ్ అమ్మా డోంట్ టచ్. అమ్మా ఇన్ని దెబ్బలు కొట్టారేంటండి? అబ్బా ఏమే మేమేమన్నా రేడియో స్టేషన్కి వెళ్ళామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళామే. మృదంగా వాయించినట్టు వాయించేసాడే వాడు. అబ్బా అయ్యయ్యో, మా ఆయన కంటే మీకే ఎక్కువ దెబ్బలు తగిలినట్టున్నాయి అన్నయ్య గారు. ఎవరు చెప్పినా వినని మనిషి మీరేం చెప్పి విడిపించారే? అది బమ్మ ఎస్ఐని మా పద్ధతిలో రిక్వెస్ట్ చేస్తే ఆహా. జాలిపడి వదిలేశారు. అతను భయపడి వదిలేసినట్టు అనిపించిందే. లేదు మామయ్య, మేము రిక్వెస్ట్ చేసాము. కావాలంటే శ్రీను అడగండి. ఎరా అవునన్నా. సిగ్గుపడుతున్నావేంట్రా? అది క్యారెక్టర్లో నుంచి ఇంకా బయటికి రాలేదు. క్యారెక్టరా? అది ఆ, అది కొంచెం పర్సనల్ మావయ్య, తర్వాత మాట్లాడుకుందాం. ఆ, అబ్బా పద్మ ముందు బావగారిని లోపలికి తీసుకువెళ్ళమ్మా. అమ్మా రండి. అబ్బా ఏయ్!